మంచిదండి. ఈ రాత్రి వేళ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ముగింపుకి వెళ్దాం. ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చదవండి తీసినోళ్ళు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలు. ప్రసంగి గారు ఒక మంచి మాట రాశారు. ఆ మాట ఏంటంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఏమేం చెప్పాడు ఏమండి? దుర్దినములు రాకముందే అన్నాడు కొన్ని. తర్వాత వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినములు అంటే ఏంటివి ఏమండి? దుర్దినములు అంటే ఏంటివి? చెడ్డ దినాలు. వీటి యందు నాకు సంతోషము లేదని సంవత్సరములు రాకముందే అంటే కొన్ని సంవత్సరాలు మనకేముంటాయి? దుఃఖాన్ని కలగచేసే సంవత్సరాలు కూడా ఉంటాయి. ఎలాగా అంటే దుర్దినములు రాకముందే అంటే మంచి దినాలు ఉన్నాయి, దుర్దినాలు ఉన్నాయి. దుర్దినాలు ఏంటంటే మనకు కావలసినది అంటే దేవుడు ఇవ్వవలసిన మంచి దినాలు ఇచ్చినప్పుడు వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోక వాటిని పోగొట్టుకున్న తర్వాత దుర్దినములు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. వీటి యందు ఈ సంవత్సరంలో మనకి చాలా ఇబ్బందులు కలిగినాయి, చాలా దుఃఖానికి వెళ్ళిపోయామని కొన్ని విషయాలు చెప్పుకుంటాం మనం. ఇలాగా కొన్ని ఉన్నాయి. ఏంటివి? ఏంటివి అంటే కొన్ని సంవత్సరాల్లో మనకు దుఃఖాలు వస్తాయంట. తర్వాత మరల 2వ వచనం ఏమంటున్నాడంటే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే. అంటే ఏదైతే ఇప్పుడు జరిగిపోతుందో మళ్ళా రేపు ఈరోజు ఈ దినం జరిగిపోయింది, రేపు మరలా రాకముందే ఈరోజే నీవేం చేయాలా అంటున్నాడు? నీ బాల దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అంటున్నాడు ఇక్కడ. ఎందుకు అంటే బాల్యము దాటిపోయిన తర్వాత యవ్వనంలో దేవుని మాట వింటామా? వినం. యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాటనే మనం విన్నాం. ఏమండి? బాల్యంలో తల్లిదండ్రుల మాట వినగలుగుతాం, కానీ యవ్వనంలో తల్లిదండ్రుల మాట వినం. కారణం ఏంటో తెలుసా? మనకిష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటాం. యవ్వన కాలంలో మనకెవడు చెప్పేది అనే భావం కలిగి జీవిస్తారు యవ్వనస్తులందరూ కూడా. టీనేజ్లో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే ఇంకా మేమే తోప్,
అంటే మేమే పెద్ద, మా నాయనకేం తెలుసు, చదువు లేదు సంద లేదు అంటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే యవ్వన కాలంలో ఎదుటి మనిషి పెద్దవారైనా కంటికి కనపడరు. కాబట్టి ఆ దినాలు రాకముందే, ఆ చెడు దినాలు రాకముందే, ఆ సంవత్సరాలు రాకముందే నువ్వేం చేయాలా? నీ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి అంటున్నాను ఇక్కడ. అంటే చిన్న వయసులోనే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుటి చేత పని చాలించుకుందురు, కిటికీల గుండా చూచువారు. చాలు. ఇది ఎవరికి రాయబడింది ఈ వచనం అంటే, ఇకపై బాల దినములు అయిపోయిన తర్వాత, యవనం అయిపోయిన తర్వాత, మధ్య వయసు వచ్చిన తర్వాత చిన్న చిన్నగా మనిషి ఏమైపోతాడు? వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కండ్లు సరిగ్గా కనపడవు, పనులు చక్కగా జరిగించలేం. ఇంకా చిన్నగా నిదానంగా ఒక్కొక్కటి తగ్గిపోతాయి. చెవులు వినపడు, కొంత దూరం నడవాలంటే బాధపడతాం, ఎత్తు స్థలాలకు వెళ్ళాలంటే బాధపడతాం, కంటి చూపు సరిగ్గా కనపడదు. అంటే ఇలా అంటే దేవుని కొరకు ఆలోచన చేద్దాం, దేవుని కొరకు విందాం అనే వయసు మనకి ఇంకా రాదు. వయసు అనేది ఆటోమేటిక్గా కదులుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరము ఈరోజు ఒక్కొక్కరికి ఒక విధంగా సంవత్సరాలు మనకు ఉన్నాయి. మరొచ్చే సంవత్సరం ఎలా ఉంటాం? మరొక సంవత్సరానికి వెళ్ళిపోతాం. అంటే సంఖ్య పెరుగుతుంది కానీ ఆయుస్సు తగ్గుతుంది. అంటే మన ఆయుస్సు తగ్గుతున్న మనము ఆ ఆయుస్సు తగ్గుకోకముందే ఏం చేయాలంటున్నాడు? నీ బాల దినములందే నీ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో. అంటే స్మరణ అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో అంటున్నాడు. అంటే మన దేవుణ్ణి ఇప్పుడు గుర్తు చేసుకోవాలనా? గుర్తు చేసుకోవాల్సింది. అసలు దేవుడు ఉన్నాడా? ఏమ్మా, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మనం పోయిన వారం ఏమన్నాం? దేవుడు సహాయం చేసేవాడు. ఆ దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశమును కలగ చేశాడు. అంటే భూమి ఆకాశమును సృష్టిని కలగ చేసిన దేవుడు ఒకడున్నాడు. ఆయనను ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి? బాల్య దినములందే చేసుకోవాలి. ఎందుకు? రాబోయే దినాలు మంచివే లేవు. ఎందుకు లేవు? ఒకసారి చదువుకుందాం. ఎందుకు స్మరణకు తెచ్చుకోవాలో ఆదికాండము 9వ అధ్యాయము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డవి. చాలండి. ఇక్కడ ఒక మంచి మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎవరితో గుర్తు చేస్తున్నాడు అంటే నోహావుతోటి, ఆయన కుమారులతోటి గుర్తు చేస్తున్నాడు. అంటే వారి బాల్య దినములే చెడ్డవి అంట. నరుల హృదయాలోచనలు బాల్యము నుండే చెడిపోతున్నాయి. అందుకోసము ఏం చేయాలి? ఈ బాల్య దినమునందే ఆలోచనలు, చెడు ఆలోచనలోకి వెళ్ళకుండగా మంచి ఆలోచనతో కలిగి, ఇదిగో మన దేవుణ్ణి ఈ చిన్న వయసులోనే మనం ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి. ఎలా? ఇదిగో ఈ సృష్టిని చేసింది దేవుడు,
మనను పుట్టించింది దేవుడు, మన తల్లిదండ్రులను పుట్టించింది దేవుడు. మనము ఆయన చెప్పిన మాట చొప్పున చక్కగా మనము బ్రతకాలి. తల్లిదండ్రులకు విధేయులై మనం బ్రతకాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు మనను ప్రేమించి ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. ఏం చెప్పాడు? నీతి సూత్రాలు. మనిషికి ఈరోజు సంస్కారం లేక చదువుకున్న మనిషికి సంస్కారం లేదు. ఎవరికి లేదు సంస్కారం? మనుషులకు లేదు. ఈ మధ్యలో మనుషులు ఎలా ఉన్నారు? చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు కలుసుకుని అందరూ ఆడుకునేవారు. కాస్త డిగ్రీ అయిపోయిన తర్వాత కలుస్తారా? కలవరు. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కలుస్తారా? అసలు బొత్తిగా కనపడరు. కారణం ఏంటి? పెద్దగా అయిన తర్వాత చెడు ఉద్దేశాలు, చెడు బుద్ధులు, చెడు హృదయము ద్వారా వారికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే అవి రాకూడదు. అవి రాకూడదు. అందుకోసం మనం చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో. ఏమని చదువుకున్నాం? ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం, దుర్దినములు రాకముందే. ఏమి రాకముందేనంట? దుర్దినములు రాకముందే. వీటి యందు నాకు సంతోషం లేదను చెప్పు సంవత్సరములు రాకముందే, చీకటియు సూర్యచంద్ర నక్షత్రములు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే అని అక్కడ. అంటే రేపు ఈరోజు గతించి మరల రేపు రాబోతుంది. ఈరోజు గతిస్తుందా? ఈరోజు 12 గంటలకు ఈరోజు ముగించుకుని మరలా 12 గంటలకు రేపు ప్రారంభమవుతుంది మన క్యాలెండర్ ప్రకారంగా. అయితే అంటే ఈరోజు ముగించుకుని మళ్ళా రేపు రాకముందే ఏం చేయాలా? ఇదిగో ఏం చేయాలంట? నీ బాల దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. లేకపోతే ఇకపై రాబోయే దినాలలో నీవు దేవుని యొద్దకు వస్తానన్నా ఆ దినాలు నిన్ను రానియవు. ఎందుకు? ఆ దినాలు ఎలా ఉంటాయి? ఎన్నో టెన్షన్స్, ఎన్నో పనులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో బాధ్యతలు. అంతే కదండి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరికేం ఉండవు. తింటారు పనుకుంటారు, వెళ్తారు, స్కూల్కి వస్తారు, వచ్చి చదువుకుంటారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయితే కొత్త వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు మీన పడతాయి. బాధ్యతలు బరువులు మీన పడినప్పుడు దేవుని కాడికి వెళ్దాము, బైబిల్ చదువుదాము, ఆయన సన్నిధానికి వెళ్దామన్నా కూడా టైం దొరకదు. కారణం ఏంటో తెలుసా? చిన్న వయసులో మనం దేవునికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి. చిన్న వయసులో మనం దేవునికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి రాబోయే దినాల్లో దేవుని కాడికి వద్దాంలే, ఎప్పుడే ఉంది అప్పుడే నమ్ముకుని ఏం చేస్తాం? కాస్త ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఇంకా లోకంలో కడుగుదాం, సినిమాలు చూద్దాం, ఇంకా జోక్స్ విందాం, ఇంకా ఇదిగో ఫ్రెండ్స్తో తిరుగుదాం. అదే జరుగుతుంది హైదరాబాద్లో. అదే జరుగుతున్నాయి అన్నీ. ఏంటి? అప్పుడే దేవుని కాడికి వెళ్తారా? చర్చికి వెళ్తారా? ఏం చేస్తారు వెళ్ళి అని ఫ్రెండ్స్ అలవాటు అయిపోయి, చెడు ఫ్రెండ్స్ అలవాటు అయిపోయి స్నేహితులకు ఏం నేర్పిస్తున్నారంటే తాగుడం నేర్పిస్తున్నాడు. తాగుతో ఇప్పుడు ఒక బీర్ తెచ్చుకుని తాగుతారు, సంతోషం అనిపిస్తుంది. అరే మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, బీర్ తోటి సంబంధం లేదు, మరి ఏం చేయాలా? బార్కి వెళ్దాం రా అంటాడు. బార్కి వెళ్తారు. బార్కి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం? క్లబ్కి వెళ్దాం రా అంటాడు. క్లబ్కి వెళ్తే ఊరికైనా పంపిస్తారా? క్లబ్కి వెళ్ళాలంటే తనతో పాటు అమ్మాయి ఉండాలి. అమ్మాయిని ఎవరో ఒకరు గర్ల్ ఫ్రెండ్ని జమ చేసుకుంటారు, లేదా బాయ్ ఫ్రెండ్స్ జమ చేసుకుంటారు, వెళ్తారు, పబ్కి వెళ్తారు. ఈ పబ్కి వెళ్ళిన తర్వాత ఈ వెళ్ళిన వాళ్ళు ఊరుకుంటారా? అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? డ్రగ్స్, గంజాయి తీసుకుంటారు. మొత్తం గంజాయే, డ్రగ్స్ మొత్తం ఇదే ఉంటాయి హైదరాబాద్లో. అంటే ఈరోజు నమ్ముకుందాం, రేపు నమ్ముకుందాం, ఎల్లుండి నమ్ముకుందాం అన్న తర్వాత ఈరోజు కాలేజీలకు వెళ్ళిపోయిన తర్వాత
చదువుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత అవకాశము దొరకక చెడు స్నేహితులతో తిరుగులాడుతూ సమయాన్ని వృధాపరుచుకొని లైఫ్నంతా కూడా ఏం చేస్తారు? నాశనం చేసుకుంటారు. అందుకోసం భవిష్యత్తు ఎరిగిన దేవుడు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కిందట భక్తునితోటి కొన్ని విషయాలు రాయిస్తున్నాడు. ఏం రాయిస్తున్నాడు? దుర్దినములు రాకముందే ఏమి రాకూడదంటే, చెడు దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదు, ఏటి యందు ఈ సంవత్సరం యందు నాకు సంతోషం లేదు. నిజమే, ఈ చిన్నపిల్లలకు ఏం చెప్పినా, తిన్నున్నా లేకపోయినా, కొట్టినా తర్వాత మరలా ఏం చేస్తారు? దగ్గరకు వస్తారు, నవ్వుతారు. వీళ్ళకి సంతోషం ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళకి ఏముంటుంది? బాధలు, తర్వాత బాధ్యతలు. అప్పుడు ఏముండవు? సంతోషం ఉండదు. కూర్చుని మాట్లాడదామన్నా, కూర్చుని సంతోషిద్దాం, నవ్వుకుందామన్నా సంతోషం ఉండదు. ఎన్నో టెన్షన్స్. కాబట్టి ఆ టెన్షన్స్ పక్కన పెట్టాలి, లేదా ఆ దుఃఖాన్ని పక్కన పెట్టాలి, ఆ బాధలను బాధ్యతలను పక్కన పెట్టాలంటే మనము బాల్య దినములందే దేవుణ్ణి ఏం చేయాలంట? స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు? నరుల చెడుతనము బాల్యము నుండే ప్రారంభమవుతాయంట. బాల్యం నుండే చెడుతనాలు ప్రారంభమవుతాయి. ఒకడు ఈరోజు దొంగతనం చేస్తున్నాడంటే కారణం వాడి చెడు హృదయమే. ఈరోజు నరహత్య చేస్తున్నాడు, మానభంగం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ హృదయాలు బాల్యం నుండి చెడిపోయాయి. కారణం, లోకంలో చెడు ఉంది. లోకంలో ఏముంది? చెడు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కంటికి కనబడుతుంది, మనిషి శరీరంతో అనుభవించాలనిపిస్తుంది. అనుభవించిన తర్వాత ఇదిగో నన్నెవడు పట్టుకునేదేముంది అంటారు. అదే కదా దొంగతనాలు చేస్తుంది, అదే కదా మానభంగాలు చేసేది, హత్యలు చేసేది. ఏమండి? ఇలా కొన్ని జరుగుతున్నాయి. కారణం ఏంటి? ఏమండి? ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇదిగో చెడు దుర్హృదయాలు. వారి బాల్యము నుండే చెడు హృదయాలు చెడుగా మారిపోయాయి. అంటే చిన్న వయసులోనే ఈరోజు పిల్లల హృదయాలు ఏమైపోతున్నాయంటే చెడుకి అలవాటు అయిపోతున్నాయి. కాబట్టి చెడుకు అలవాటు కాకూడదు అనుకుంటే ఏం చేయాలంట? అందుకోసం ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నీ బాల్య దినము యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు ఇక్కడ. ఏమండి? మనము చిన్న వయసులో ఉన్నప్పుడు, లేదా చిన్నపిల్లలు ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? మీరు దేవుణ్ణి ఇప్పుడే తెలుసుకోవాలి. పెద్దగా అయినా తెలుసుకున్నాకో ఏమవుతుంది? అప్పుడు కాలేజీకి వెళ్తారు, ఎగ్జామ్స్ అంట కదా, ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఆ కాలేజ్ అయిన తర్వాత మమ్మీ డాడీలు ఏం చేస్తారు? ఆడపిల్ల ఇంట్లో తొందర కూడదని పంపించేస్తారు. పెళ్ళిళ్ళు అయిపోతాయి. అప్పుడు పిల్లల్ని పెంచాలా, సంసారం చేయాలా, బైబిల్ చదువు అంటే వీలు దొరకదు, చర్చికి వెళ్దామంటే వీలు దొరకదు. అప్పుడు ఏం చేస్తాం? బాధలు ప్రారంభమవుతాయి, కష్టాలు ప్రారంభమవుతాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే ఈ సంవత్సరంలో కష్టాలు వచ్చినాయి. కష్టాలు భరించలేక ఈరోజు మనిషి ఏం చేస్తున్నదో తెలుసా? ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. కష్టాలు భరించలేక, భార్యలను భరించలేక భర్తలు భార్యలను చంపేస్తున్నారు. ఈ 2025లో స్పెషల్, 2025 స్పెషల్, భార్య భర్తను చంపేస్తుంది. ఒకప్పుడు మనం అందరం చదువుకున్నాం కదా, భర్త భార్యని చంపేసిన దినాలు కనబడినాయి. కానీ ఇప్పుడు ఎంతోమంది భార్యలు భర్తలను చంపేసిన దినాలు వచ్చాయి. మన 2025లో మొత్తం అదే కేసులు విన్నాం కదా. మన గద్వాలకు కూడా ఒక అబ్బాయి తన భార్యగా మోసం చేసి చంపేసింది. అంటే ఈరోజు ఎందుకు? వాటికి ఎంతో సంతోషం దొరకక, దేటి ఎందు ఆ సంవత్సరములు. అంటే చిన్న వయసులో మనం దేవుని తెలుసుకుంటే, మన హృదయంలో దేవుడు ఉంటే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమండి, అంతే కదా. ఇప్పుడు ఈ గుడిసెలో ఉన్నారు అక్క వాళ్ళు, ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం చేస్తారు? మోకాలు వేసి దేవుని కాడ ప్రార్థన చేసుకుంటారు. దేవుడు మాకు కష్టం వచ్చింది, ఇబ్బందులు ఉన్నాం, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నీవే
మాకు సహాయం చేయమని ఎవరి కాడ అడుగుతాం? దేవుని కాడికి అడుగుతాం. దేవుని కాడికి వెళ్తాం, మోకాలు వేస్తాం, ప్రార్థన చేస్తాం. దేవా నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. మరి దేవునితోటే మాట్లాడినప్పుడు మనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని కాడే మనం అడగనప్పుడు, దేవుని ఎదుట మోకాలుంచినప్పుడు, మన హృదయంలో దేవుడు లేనప్పుడు దేవుడు కూడా మనకు పిలిస్తే పలుకుతాడా? పలుకుతాడు. కాబట్టి కష్ట దినాలు రాబోతాయి, దుఃఖాలు రాబోతాయి, బాధలు రాబోతాయి. అంటే బాధలు అంటే ఏం బాధలు? హృదయంలో నెమ్మది ఉండదండి. ఉండడానికి ఇల్లు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, చూడడానికి పెద్ద టీవీ ఉంటుంది, పండుకోవడానికి పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, తిరగడానికి పెద్ద కారు ఉంటుంది. కానీ హృదయంలో ఏముండదు? మనశ్శాంతి ఉండదు, శాంతి దొరకదు. శాంతి దొరకక రాత్రిపూట ఆ శాంతి కోసం ఏమైపోతున్నారు? కొంతమంది సినిమాకి వెళ్తున్నారు. 3 గంటలకు వెళ్ళి సినిమా చూసొస్తాం, శాంతి దొరుకుతుందేమని. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ శాంతి దొరుకుతుందా? ఆ సినిమా హాల్లో ఉన్నప్పుడు ఆ 3 గంటలు నవ్వుతాడేమో, బయటకు వచ్చిన తర్వాత మళ్ళా బాధపడతాడు, శాంతి నెమ్మది దొరకదు. ఆ రాత్రి పడుకోవడానికి శాంతి దొరకాలని కొంతమంది తాగుడుకు బానిసలైపోయారు. ఆ తాగిన 2-3 గంటలు ఆ మైకంలో ఉన్నారు అంతే. ఆ మైకం దిగిన తర్వాత వారికి శాంతి దొరుకుతుందా? లేదు. ఇలా చాలామంది కూడా ఆ గంటలు లేదా ఆ రాత్రి శాంతి గడపడానికి, హృదయంలో నెమ్మది గడపడానికి మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, గంజాయి తాగుతున్నాడు. మరి తీరుతుందే శాంతి? వస్తుందా? లేదు. శాంతి కోసం తీర్థయాత్రలు చేస్తున్నాడు, శాంతి దొరుకుతుందా? లేదు. నెమ్మది దొరకదు. మరి శాంతి ఏంటి? ఎలా వస్తుంది? ఏమండి, ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? అందుకోసం యేసు ప్రభు అన్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. ఏం కలిగేస్తాడంట? విశ్రాంతి. విశ్రాం ప్లస్ శాంతి. అంటే మన హృదయంలో ఏం వస్తుంది? శాంతి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం దేవుని కాడికి వెళ్తామో అప్పుడు వస్తుంది. అందుకోసం మన బాల్య దినములందే, మన హృదయాలు చెడిపోకముందే మనం ఏం చేయాలంట? ఇదిగో మన బాల్య దినములందే దేవుని స్మరణకు తెచ్చుకోవాలి. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొద్ద మనం ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో ఆయన సన్నిధానంలో ఆయన మాటలు మనం చదివితే ఆయన మనతోటి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడా? చదివితే మనతో మాట్లాడతాడా? ఆయన మాటలు ఇవి. మనం చదువుకుంటూ పోయినాం అనుకో, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మనతో మాట్లాడితే మనం ఆయనతో మాట్లాడతామా? ఏమండి, మాట్లాడాలి. మాట్లాడడమే ప్రార్థన. చాలామంది ఇంట్లో ఏమంటారు? ఏమని, మన తండ్రి ఉంటాడు, మనము తండ్రితో మనం ఖచ్చితంగా మాట్లాడుతాం. రాగానే నీళ్ళిస్తాం, నాయన అన్నం తిందురా అంటాం, పిలుస్తాం. ఒక ఇంట్లో తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా తల్లిదండ్రులతోటి మాట్లాడతాం. అలాగనే ఈయన దేవుడు మనకు తండ్రి. ఎవరు మనకు తండ్రి? తండ్రి అయిన దేవుడు ఈయన మనతో మాట్లాడాడు. ఈయన ఎవరితో మాట్లాడాడు? మనతో మాట్లాడాడు. మనం కూడా ఆయనతో మాట్లాడాలంటే ఆయన యందు ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తే ఒకనే చేస్తామా? పాపాత్మల ప్రార్థన నేను వినను అన్నాడు ఆయన. మనలో పాపం ఉంటే ఆయన మన ప్రార్థన వినడంట. ఇప్పుడు మరి ఏం చేయాలి? మన హృదయాన్ని మార్చుకోవాలి, మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలి. మన హృదయం ఆయనకు అప్పగించాలంటే అప్పగిస్తామా? అప్పగించలేం. కాబట్టి ఆయన అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తున్నాను. మీ హృదయ తలుపు దగ్గర తడుతున్నాను, మీ హృదయ తలుపులు తీయండి అన్నాడు. ఈరోజు మనిషి ఆయన హృదయాన్ని యేసు ప్రభు కొరకు తెరిచుంచాడా? లేదు. దేనికోసం తెరిచుంచాడు? చెడు వ్యసనాలకు, తాగుడుకు, తిరుగుబోతులకు, వ్యభిచారానికి, సినిమాకు, ఏదేదానికో తీసి లోకానికి, చెడుతనానికి తన హృదయాన్ని ఓపెన్ చేశాడు. కానీ దేవుని కొరకు మన హృదయాన్ని ఓపెన్ చేశామా? చేయలేదు. కాబట్టి ఏం చేస్తున్నామో అదే మన నెత్తిమినికి రాబోతుంది. ఏం చేస్తున్నాం?
దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు. అందుకోసం ఏమన్నాడు? దుర్దినములు రాకముందే. వస్తున్నాయా? వస్తాయి. వాటి యందు సంతోషం ఉండదుగా, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా టెన్షన్సే. ఎవరిని నేను మాట్లాడతాను. మన గద్వాల్లో ఎమ్మెల్యే ఎవరు? ఏమండి ఎవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. కృష్ణమోహన్ రెడ్డి గారికి శాంతి ఉందా, నెమ్మది ఉందా? ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసాడు ఉంటాడు, ఉంటే హైదరాబాద్ ఉంటాడు, ఉంటే ఆయన బంగ్లాలో ఉంటాడు. ప్రశాంతంగా ఉంటాడా? ఉండడు. ఏదో ఒకటి పని, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒకటి. ఆ టెన్షన్ తట్టుకోలేక ఈ టైం కాగానే సిట్టింగ్ చేస్తారు అందరూ, తాగనికి కూర్చుంటారు. తాగితే శాంతి దొరుకుతుందా? దొరకదు. ఆ పూట అంతే. ఇంకోసం ఉందా? ఎంత తాగితే అంత ప్రమాదకరమే. ఎందుకో తెలుసా? తాగి స్నేహితులు తాగుతున్నారు అనుకోండి, ఎంతవరకు తాగుతారు? తాగిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళ మధ్యలో ఒక గొడవ ప్రారంభమైంది అనుకోండి, తలకాయలు పలుగొట్టుకునేంత వరకు వెళ్ళిపోతారు. అంటే తాగిన కూడా ఏం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అంటే ఎవరికి ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభు నమ్ముకోరో వారి హృదయంలో ఏం లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఎంతవరకు ఉన్న ఏ టెన్షన్తో ఏదో ఒకటి ఆ టెన్షన్ల వల్ల వచ్చే రోగాలకు హాస్పిటల్ పాలైపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ టెన్షన్ నుండి మనం బయటపడాలి అంటే ఇదిగో మన చిన్న వయసులోనే, బాల్యంలోనే మన తండ్రైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. మన హృదయంలో మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కొరకు బ్రతకాలి. మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన సహాయం చేసేవాడు, ఆయన మనను నెమ్మదిపరిచేవాడు. ఆయన నమ్ముకుంటే ఆయన యొద్దకు చేర్చుకునేవాడు. మనని ఆయన నమ్ముకుంటే ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన యొద్దకు తీసుకెళ్తాడు. అందుకోసం భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తాడు. కాబట్టి ఈ ఎప్పుడైతే మనం ఆయన యొద్దకు వస్తామో ఆయన మనకేం చేస్తాడు? శాంతిని, నెమ్మది అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన మాట అన్నాడు, దుర్దినములు రాబోతున్నాయి, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అన్నారు. నిజమేనా? రేపు ఏం జరుగుతుంది ఎవరికి మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతుకున్నప్పుడే, మన వయస్సు మనకు ఇంకా పెరగకముందే, అంటే ఈరోజు ఒక 20 సంవత్సరాలు అనుకో, 15 సంవత్సరాలు అనుకోండి, ఇప్పుడే ఈరోజే దేవుని నమ్ముకున్నాలా? అది నమ్ముకోవాల్సిందే. చాలామంది కూడా ఏమంటారంటే, ఇంకా దేవుని గురించి తెలుసుకుంటాను, దేవుని గురించి నేను చేసే తప్పులు విడిచిపెట్టాలి. తప్పు మనం విడిచిపెట్టలేం, తప్పు ఎప్పటికీ. ఏమమ్మా? మనము చేసిన తప్పులు మనం విడిచిపెట్టలేం. ఈరోజు విడిచిపెడదామని ఊకుంటామా? రేపు ఏదో చేస్తాం, మళ్ళా ఎల్లుండి ఏదో చేస్తాం. మరి దేవుడు ఎలా వస్తాడు? మనం దేవుని కాడికి వెళ్తే మన పాపములు తీసేసేవాడెవరు? దేవుడు, మనం కాదు. ఇంకా నేను తెలుసుకోవాలి, ఇది విడిచిపెట్టాలి, అది తెలుసుకోవాలి అనేవాళ్ళు చాలామంది కోసం ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. తప్పు. నీవు ఏమాత్రం పాపాన్ని విడిచిపెట్టలేవు. దేవుని కాడికి వస్తే దేవుడు నీ పాపములు తీసివేస్తాడు, ఆయన తీసివేస్తాడు. నీ విడిచిపెట్టవు అప్పటికి. మరి ఏం చేయాలి? ఆయన కాడికి రావాలి, ఆయన ఎదుట ఒప్పుకోవాలి. దేవా నేను పాపిని, నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు అంటే ఆయన మన హృదయాన్ని చేస్తాడమ్మా, కడుగుతాడు. ఆయన కడిగాడు అనుకోండి, మన పాపములు ఎంత దూరపరుస్తాడంట? తూర్పు నుండి పడమరకి ఎంత దూరం? లెక్కేయండి అన్న. ఏ శాస్త్రవేత్త వారు ఇంతవరకు లెక్కలేదు. మన పాపములంట తూర్పు నుండి పడమ ఎంత దూరం? అంత దూరపరుస్తా అన్నాడు. ఎంతో దూరపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఈరోజే దేవుని నమ్ముకోవాలి. కాబట్టి చివరికి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ కొరింథీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని.
అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏమంటున్నాడు? అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నాను ఆయన చెప్పుచున్నాడు కదా. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడంట. ప్రవక్త పౌలు గారు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడో ప్రవచనము ఏదో ప్రవక్త రాశాడు, ఆ ప్రవక్త రాసిన మాట లేవనెత్తి మాట్లాడుతున్నాడు. ఏమంటంట? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రేపేమి జరుగుతుందో తెలియదు. అందుకోసం ఈరోజు దాన్ని మంచి దినం అన్నాడు, రేపు దాన్ని దుర్దినం అన్నాడు దేవుడు. రేపేం జరుగుతుందో, ఏం పనులు పడతాయో, ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇంకా దేవుని తెలుసుకుందామా, ఇంకా దేవుని తెలుసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు. చాలా నేను పాపాలు చేస్తున్నాను, కొన్ని విడిచిపోయిన తర్వాత ఆయన కాడికి వస్తాను అనుకుంటే పొరపాటు. ఎందుకో తెలుసా? ఈరోజు విడిచిపెట్టాలని ముందరకు వచ్చినాం అనుకోండి, మళ్ళీ ఏదో ఒకటి జబర్దస్త్ సినిమానో లేకపోతే ఏదో ఒకటి సీరియలో మన ముందరకు వస్తుంది. అలా మళ్ళా చూసిన తర్వాత రేపు ఏమైపోతాం? రేపు దేవుడు నమ్ముకుందాంలే, వచ్చే మంగళవారం కదా మళ్ళా కూడికే. శారమ్మక్క వచ్చినప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను పోయినప్పుడు సేవకుడు ఆ మాటలు చెప్పినప్పటికీ కదా అని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఒక పాపం తర్వాత మరొక పాపం చేసుకుంటేనే పోతాం. అంటే ఇప్పుడు ఎలా విడిచిపెట్టాలి? మరి దేవుని కాడికి వస్తే ఆయన తీసేస్తాడు, మనం విడిచిపెట్టలేం. ఆయన తీసేయగలిగిన సమర్థుడు. ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్తాడు. ఎవరు కాదు, విలియం ఎడ్వర్డ్. తెలుసు కదా మీకు, చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు. ఆయన కొత్తలో ప్రభు నమ్ముకున్నప్పుడు, దేవా మరి నేనైతే నిన్ను నమ్ముకున్నాను, నాకు చెడు వినకూడదు, చెడు ఒకవేళ వింటే నా హృదయంలోకి వస్తుంది, మళ్ళీ నేను పాపంకి వెళ్ళిపోతా, మరి ఈ చెడు నుంచి నన్ను తప్పించేవాడు నువ్వే అంటే. ఆయన బైబిల్ చదువుకునేటప్పుడు పక్కన ఇంటి నుంచి టీవీ సౌండ్ వచ్చేదంట. సౌండ్ వస్తే ప్రార్థన చేసుకున్నాడంట, దేవ మళ్ళీ సౌండ్ వస్తుంది, మళ్ళీ వింటే. ఆయనకు సాంగ్స్ కానీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంట. మళ్ళా పాటలు, సినిమా పాటలు వస్తున్నాయి, దేవా నేనేంటి అంటే ఆయన అడిగాడు, దేవుడు ఆ టీవీని కట్టేశాడు. అంటే మనం అడుగుతేనే తప్ప దేవుడు కూడా ఇవ్వడు. అందుకోసం అడుగుడే మీకు ఇవ్వబడును అంటాడు. అంటే మనము ఇప్పుడు తీసేద్దాంలే, ఇంకా కొన్ని మాన్నాక తర్వాత దేవుని కాడికి వస్తాంలే అనుకుంటే పొరపాటు. కాబట్టి రావాలా, దేవా నేను పాపిని, నన్ను కడుగు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆయన హృదయాన్ని తలుపు తీస్తాడు. అడుగుతే నీ పాపము కూడా తీసేస్తాడు, కడుగుతాడు. ఆయన హృదయంలో నీ హృదయంలోకి ఆయన వస్తాడు. నీకు నువ్వు చచ్చిపోయేంత వరకు శాంతి నెమ్మది ఎతికినా పోగొట్టుకున్నా మరలా ఏం చేస్తాడు దేవుడు? నీ హృదయంలో పంపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇంత గొప్ప సంతోషాన్ని రాబోయే దినాల్లో మనకు దొరకదంట. అందుకోసం మరొకసారి వచనం చదువుకొని మళ్ళీ ముగింపుకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు చివరిగా చదువుకుని ముగింపుకి వెళ్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. మా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలు. ఏమన్నాడు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే రాబోయే దినాలు, రాబోయే వాటివన్నీ కూడా ఎలా ఉంటాయంట?
ఈ చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకేం పని ఉందా? వీళ్ళకేం పని లేదు. మనం వండి పెడితే తింటారు, ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు. ఇప్పుడు మీకు, మనకి, నాకైతే బాధ్యతలు ఉన్నాయి. అంటే ఒకరికొక బాధ్యత. ఇంకొంచెమైన తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాలని బాధ్యత. తర్వాత ఆ పిల్లల కొరకు పెళ్లి చేయాలంటే కట్నాలు కావాలి. ఏదో కష్టమో చేసి పెళ్ళిళ్ళు ఇచ్చేసామనుకోండి, తర్వాత ఆ పిల్లలు పుడితే వాళ్ళకి పనులు చేయడానికి పోవాలి. అంత లోపల షుగర్, బీపీ, థైరాయిడ్ నుంచి మోకాళ్ళ నొప్పి. ఇప్పుడు ఏడ పోదాం సంఘానికి, ఇప్పుడు ఏడ మందిరానికి పోదాం? ఇంకా కష్టాలే. అంటే వచ్చే దినాలన్నీ కూడా ఎలా ఉంటాయి? ప్రమాదకరాలే. మంచి దినాలు లేవుగా. అంటే మంచి దినం ఈరోజే. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే నమ్ముకుంటే నమ్ముకో, ఈరోజే పాపాన్ని విడిచిపెట్టు, ఈరోజే దేవుని కాడికి రా, లేకపోతే రేపేం జరుగుతుందో తెలియదు, నా గుణ సంబంధం లేదు అంటాడు దేవుడు. కరెక్టేనా? దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? రేపు నా గుణ సంబంధం లేదు, ఈరోజు వస్తే నిన్ను చేర్చుకుంటా, మరి రేపు వస్తానంటే రేపు నీది కాదంటున్నాడు దేవుడు. అందుకోసం రేపేమి జరుగునో నీకు తెలియదు. ఈరోజే నమ్ముకోవాలి, ఈరోజే దేవుని కాడికి వెళ్ళాలి. ఈరోజు నమ్ముకుంటే నీ హృదయంలో శాంతి ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకు. మరి నమ్ముకుందామా? శాంతి కొరకు దేవుని కాడికి వద్దామా? లేదా అశాంతి అయినా పర్లేదు, కష్టాలైనా పర్లేదు, అలాగనే ఉందాం అనుకుంటారా? అలాగనే ఉంటే ఆ శాంతి అంటే నెమ్మది లేకుండా ఉంటారు కదా. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? చచ్చిపోయిన నరకానికి వెళ్ళో కూడా ఏం చేస్తారు అక్కడ? చెప్పండి. చచ్చిపోయినా కూడా ఏం ఉంది అక్కడ? బాధనే. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అంటే అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అందులో నిత్యము కాలుతూనే ఉండాలి. మరి అంత పరిస్థితి మనకెందుకండి? దేవుడు సింపుల్గా అంటున్నాడు, వచ్చేయి, ఈరోజు ఇచ్చేయి, నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి, నీ పాపాన్ని నేను తీసేస్తా అంటున్నాడు. మనం విడిచిపెట్టేది కాదు. దేవుడే అంటున్నాడు, నీ పాపమును నేను తీసివేస్తా. భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీ భారాన్ని నేను తీసేస్తాన్నాడా? నేను భారం తీసేసుకుని వస్తున్న దేవుడు అన్నా? ఆయన తీసేసేవాడు, మనం తీసుకోలేం. పాపాన్ని విడిచిపెట్టలేముండయి. ఇంకా నేను తెలుసుకోవాలా దేవుని ఇంకా అనుకుంటే ఉన్న దినాలన్నీ పోతే రాబో దినాలన్నీ కష్టాలే. నీకే సమయం ఉండదు, తినడానికి సమయం దొరకదంట. నిజమేనా? తినడానికే సమయం దొరకనప్పుడు బైబిల్ ఎప్పుడు చదవాలా? పశ్చాత్తాపపడాలా? దేవాన్ని సన్నిధానికి వస్తానని ఎప్పుడు ఒప్పుకోవాలా? అప్పుడు ఒప్పుకున్నాకంటే ఈరోజే ఒప్పుకుందాం, ఈరోజే దేవుని కొరకు బ్రతుకుదాం. కళ్ళు మూసుకోండి, దేవుని ప్రార్థన చేసుకుందాం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. విశ్వాస్య, ఒకసారి ఆలోచించు, విన్న వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈరోజు నీ హృదయాన్ని మార్చుకుంటే దేవుడు నీ హృదయంలోకి వచ్చి శాంతిని ఇస్తాడు. కాబట్టి ఆలోచించే దేవుని నమ్ముకోమని మరొకసారి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి నైనా మీ పిల్లలకు కొన్ని స్వార్థ వాక్యాలు చెప్పగలిగాను. నైనా నిజమే, రాబోయే దినాలన్నీ కూడా దుర్దినాలే, మంచి దినాలు లేవు నైనా. మళ్ళా నైనా చీకటి సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే నీ బాల్య దినమందు నీ దేవుని స్వర్ణకు తెచ్చుకోమని లేఖనం సెలవిచ్చింది. నిజమే నైనా, వయసు ఉన్నప్పుడే మేము తెలుసుకోవాలా నైనా. ఆ వయసు అంతా అయిపోయిన తర్వాత మేము తెలుసుకోనంటే అది ప్రయోజనం లేదు నైనా. ఇంకా నేను నమ్మని వారు ఇక్కడ ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాలు నీకు ఇస్తట్లుగా కృప చూపండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నైనా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దాని ప్రకారంగా మేమందరం కూడా నైనా నడుచుకునే భాగ్యాన్ని గురించి మనం వేడుకుంటున్నాం. తల్లిలోంచిన మీ పిల్లలందరూ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నైనా ప్రతి ఒక్కరిని దయగల స్థలకు అప్పగిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న చేతి పనిని, కష్టాన్ని మీరే దీవించని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నైనా. మరొకసారి మీ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా రక్షణ పొందని వారి కొరకు నైనా మేము ప్రార్థన చేస్తాం. మా హృదయాలు మీకు సమర్పించుకున్నట్లుగా మీరు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం నైనా. కనికరించండి, కృప చూపండి నైనా. ముగించుకుని తిరిగి ప్రయాణమే వెళ్తుండగా మీరే కృపను